అయినా దేవుని నామాని స్తోత్రాలు. నా పిల్లలు నన్ను అన్నా ఏం పర్వాలేదు నాకు. కాబట్టి నా పిల్లలకైనా మరి సొసైటీకైనా అదేవిధంగా నా ముగ్గురు పిల్లలు కూడా చక్కగా తండ్రి మాట విని మరి శిష్యుల మాట విని దేవుని యొక్క సేవలో ముందుకు మంచిగా కొనసాగుతున్నారు. అలాగా మన అందరికీ బిడ్డలు ఉన్నారు కాబట్టి బిడ్డలందరినీ ముందుకు కొనసాగించాలని నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ స్థలం ఇచ్చేటప్పుడు మీకు అది కూడా చెప్పాలి. నేను ప్రభుదాసయ్య గారు ఒట్టుగుడిపాడులో అప్పుడు దేవుని సేవకు వెళ్ళలేదు, ఆయన పోంగలిసింది. మరి వాళ్ళ భార్య మరి అయ్యగారి దగ్గర ప్రార్థనకు వచ్చేది తెన్నేరులో. ఆ విధంగా మరి పోంగలిసి ఆయన కోమాలోకి వెళ్తే మరి అయ్యగారు దానిల అయ్యగారు వీళ్ళు కూడా ఉన్నారు, తీసుకొచ్చి ప్రార్థన చేశారు. ఆయనకు ఆరోగ్యం వచ్చింది. తర్వాత ఒట్టుగుడిపాడులో ఒక దేవుని సేవకుడిని పెట్టాము ఇక్కడ, బాబురావయ్య గారిని. ఆయన దేవుని సేవ చేస్తున్నాడు ఈ స్థలంలో. అలాగే మరి ప్రభుదాసయ్య గారు సూరంపల్లి వెళ్ళారు. ఆయన మాట ప్రకారంగా దేవుడి దగ్గర స్వస్థ వచ్చింది కాబట్టి మరి స్థలం కోసం మేము ఇబ్బంది పడినప్పుడు విశాఖపట్నంలోనే నా సంఘస్థుల ముందు ఇదిగో నేను నా ఉండ ఎకరం పొలం ఉంది, నేను దేవునికి ఇస్తున్నానని ఆయన మాట్లాడాడు. అప్పుడు మరి అయ్యగారు లేదు ఉంటే ఆయన ఇంకా చాలా డెవలప్ చేసేవాడు. అయినా సరే ఈ స్థలం ఇచ్చినాక ఎన్ని సంవత్సరాలు, దగ్గర దగ్గర 6-7 సంవత్సరాలు నేను కదిలీలో మేము. ఆ టైంలో కూడా గొల్పుడయ్య గారు వచ్చాడు, ఉన్నయ్య గారు వచ్చారు, దానిలయ్య గారు వచ్చారు. అందరం కలిసి ఇసుకేపించాం, కంకరేపించాం. చక్కబల్లి దానిల గారికి తెలుసు ఈ విషయం. కాబట్టి ఇది మరి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్గా కల్లూరయ్య గారు చేస్తున్నారు. కల్లూరయ్య గారి పేరు మీదుగా ఇది రిజిస్ట్రేషన్ అయ్యింది. అలాగా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్గా చేసిన ప్రెసిడెంట్ గారికి కూడా ఆయన ద్వారా కూడా మనం కొన్ని చెయ్యాలి ఇక్కడ. రేపు ఇంకొకరు ప్రెసిడెంట్కి ఎక్కుతారు, వాళ్ళకి కూడా స్థానం ఇవ్వాలి ఇక్కడ. కాబట్టి ఇది ఒక్కరు ఆగేది కాదు. ఆయన ఇది ఎందుకు చేశాడు, ఈయన ఇది ఎందుకు చేశాడు అని మాట్లాడొద్దు. అయితే ఇక్కడ మనకు బైలా ప్రకారంగా ఒక హాస్టల్ పెట్టాలి, ఒక బైబిల్ కాలేజీ పెట్టాలి. అయితే బైబిల్ కాలేజీ నేను తోటలో ఏకాంత స్థలంలో బైబిల్ కాలేజీని పెట్టాను. మా అల్లుడి ద్వారాగా కాలేజీ ఓపెన్ చేసి పెట్టించాను. ఎందుకంటే దైవ స్వరూపిలో కాలేజీ అవసరమని. అదేవిధంగా అక్కడ కొనసాగలేదు, పారింగ్లో పెట్టించాను. అక్కడ మరి వాళ్ళు 3 సంవత్సరాలు నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించాం. మంచిగానే జరుగుతుంది, ఎవరికి ఏ లోటు లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా కాలేజీ కట్టాలి, తర్వాత ఒక ఆశ్రయం పెట్టుకోవాలి, ఒక హాస్టల్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవాలంటే మనకి ఏం కావాలి? పర్మిషన్ తెచ్చుకోవాలంటే గవర్నమెంట్ నుంచి రావాలా. కాబట్టి ఆలోచించుకోండి. ఒక పని చేస్తున్నామంటే ఇది తరతరాల వర్తిస్తానికి, ఇది డెవలప్ అవటానికి. అలాగే మరి మోయసాయి గారి దగ్గర కూడా స్థలం ఉంది, 1 ఎకరం. ఆయన కూడా రేపు కట్టుకోవాలా. తర్వాత పారింకాయ గారి దగ్గర ఎకరం స్థలం ఉంది, దేవుడిచ్చాడు, ఆయన రేపు కట్టుకోవాలా. ఆయన కట్టుకోవాలంటే మనం ఇది తెచ్చుకోవాలి. రాత్రి ఏదోగా తొందరపడి మాట్లాడారు కాబట్టి అదంతా మనకు అవసరం. కాబట్టి రేపు దానిలే గారికి కావచ్చు, లేకపోతే ఇంకో హై గారు కావచ్చు, ఇంకో హై గారు కావచ్చు, ఇది డెవలప్ అవటానికే. కాబట్టి మీరు తారతమ్యాలుగా ఏది ఆలోచించుకోబాకండి. సొసైటీని మేము అమ్ముకునే పరిస్థితుల్లో లేవు. కావాలంటే సొసైటీని డెవలప్ చేస్తానికే మరి నా ఆత్మీయ పిల్లలు కానీ, ఇంకా నా పిల్లలు కానీ, నా సొసైటీ కానీ ముందుకు వస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రాలు.